హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవే టీవీ ఈ అఫీషియల్ మిత్రులారా. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు సార్? ఎందుకు? ఎవరు అడిగారు మిమ్మల్ని? రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బడ్జెట్లో విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అది గొప్ప 21,000 కోట్లు కేటాయించడం. అంతేకాకుండా మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి దాదాపు 16 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. గతంలో నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి కొనసాగేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల్లోనే డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను పునరావాస కేంద్రాలుగా మార్చారని ఆయన ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపకులపతులను నియమించి ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచామని పేర్కొన్నారు. 21,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి అని ఆయన అన్నారు. విద్యాశాఖను తన ఆధీనంలోనే ఉంచుకుని నిత్యం సమీక్షిస్తున్నానని చెప్పారు. ముగిలిగిద్ద పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. కానీ బడ్జెట్లో మీరు కేటాయించిన ఏముంది సార్? బడ్జెట్ ఏదో మాట్లాడాలి కాబట్టి